హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 11. ఇక స్టోరీలోకి వెళ్తే, వినయ్ విల్లా నుండి తమ ఇంటికి రాగానే హరిని కోపంగా హాల్లో ఉన్న ప్రతి వస్తువు కోపంగా పగలగొడుతూ ఉంటుంది. శ్వేత ఆపడానికి ట్రై చేస్తూ ఉన్న హరిని కోపం కంట్రోల్ అవ్వక శ్వేత మాట కేర్ చేయకుండా హాల్లో ఉన్న షో పీసెస్ మొత్తం బ్రేక్ చేసి కోపంగా సోఫాలో కూర్చుంటుంది. నీకేమైనా పిచ్చా హరిని? ఆ మాయ మీద కోపం ఉంటే వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ పగలగొట్టాలి, కానీ మన ఇంట్లో ఫర్నిచర్ కాదు. అక్కడేమో సైలెంట్గా ఉండి ఇక్కడ వచ్చి గోల చేస్తున్నావేంటి? అక్కడ సైలెంట్గా ఉంది అత్తయ్య ముందు బ్యాడ్ అవ్వడం ఇష్టం లేక. అసలే నాకు ఆ ఇంట్లో సపోర్ట్ చేసేది తను మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ చేసినట్టు అక్కడ చేసుంటే అత్తయ్య కూడా నాకు సపోర్ట్ చేయదు. నువ్వు మాయ బాగానే ఉంటారు కదా హరిని, అదెందుకు నిన్ను అంతలా ఇన్సర్ట్ చేసింది? ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదు మమ్మీ, దాంతో నేనెందుకు గొడవ పడతా? దానికి నా మీద డౌట్ వచ్చినట్టుంది. బావ రూమ్లోకి వెళ్ళడం చూసింది, సో అది మనసులో పెట్టుకొని ఇలా రివెంజ్ తీర్చుకుంది. శ్వేత తల పట్టుకొని, ఆ ఆస్తి మన చేతికి వచ్చే వరకు కామ్గా ఉండి హరిని. వన్స్ నీ అన్నతో దానికి మ్యారేజ్ అయ్యాక దాన్ని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అప్పటి వరకు నీ కోపాన్ని మాయా దగ్గర చూపించుకు. హరిని శ్వేత వైపు చూసి, మాయాను ఊరికే వదలను మామ్. దానికి మధ్య భావం చూసి బాగా పొగరెక్కింది. అర్జెంటుగా హరీష్ని ఇండియాకి రప్పించాలి అని మాదేశ్కి కాల్ చేస్తూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. దీనికి కోపం వస్తే ఏం చేస్తుందో దీనికే అర్థం అవ్వదు అని మెయిడ్తో హాల్ మొత్తం క్లీన్ చేయించి రేణుక కాల్ చేస్తూ ఉంటే విసురుగా కాల్ కట్ చేసి తన రూమ్కి వెళ్తుంది. జైని బేర్ చేయడం నాన్సీకి చాలా కష్టంగా ఉంది. జనరలీ జై ఫీలింగ్స్ హైలోనే ఉంటాయి, బట్ నౌ ఇంకా హైలో ఉండడం వల్ల నాన్సీలో పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. జై, డోంట్ డూ దిస్, ఐ కాంట్ బేర్ ఇట్ అని బాధగా అరుస్తున్న నాన్సీ లిప్స్ను తన లిప్స్తో లాక్ చేస్తూ హోల్డ్ ఇన్ నాన్సీ అని డీప్గా కిస్ చేస్తూ తన ఫీలింగ్స్ కంట్రోల్ అయ్యాక నాన్సీ పక్కకు చేరిపోయి నాన్సీ వైపు చూస్తాడు. పెయిన్స్ బాగా ఎక్కువగా ఉండడం వలన ఏడుస్తూ ఉన్న నాన్సీని చూసి, సారీ నాన్సీ, నీ మాటలతో నువ్వు నన్ను హర్ట్ చేసావు, అందుకే ఇలా అంటూ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి రెస్ట్ తీసుకో, డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తానని ఫ్రెష్ అయ్యి జై డ్రెస్అప్ అయ్యాక లేడీ డాక్టర్ జై వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ తనకి కాల్ చేస్తాడు. లేట్ నైట్ డ్యూటీ ఫినిష్ చేసి అప్పుడే తన ఫ్లాట్కి వచ్చి పడుకోవడానికి చూస్తున్న డాక్టర్ శ్రావణి. ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుంది కదా, ఇది ఎవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మా రైటర్కి బాగా సరదా అయిపోయింది ఇలాగ నేమ్స్ ఇవ్వడం. శ్రావణికి జై నుండి కాల్ రావడంతో ఈ టైంలో జై కాల్ చేస్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూనే లిఫ్ట్ చేస్తుంది. హాయ్ శ్రావణి, ఎక్కడున్నావు? డ్యూటీ నుండి ఇప్పుడే వచ్చాను జై. నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? ఎనీ ఎమర్జెన్సీ? అందుకే కదా నీకు కాల్ చేశాను. అర్జెంట్గా స్టార్ట్ అయ్యి నాన్సీ ఫ్లాట్కి వచ్చేసాయి. జై, నీకెన్నిసార్లు చెప్పాలి అమ్మాయిలతో హార్డ్గా బిహేవ్ చెయ్యొద్దు అని చెప్పి? పాపం రా నాన్సీ, ప్రతిసారి ఎందుకు తనని అలా హర్ట్ చేస్తూ ఉంటావు? హేయ్, సోదాపి త్వరగా స్టార్ట్ అవ్వు. నాన్సీ ఇక్కడ పెయిన్స్కి ఏడుస్తూ ఉంది. కమ్ ఫాస్ట్ అని చెప్పి కాల్ కట్ చేసిన జైను తిట్టుకుంటూనే తన కారులో నాన్సీ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యి కాలింగ్ బెల్ కొడుతుంది. శ్రావణి కోసం వెయిట్ చేస్తూ ఉన్న జై వెంటనే డోర్ ఓపెన్ చేసి, ఏంటి ఇంత లేట్ చేసావు అంటున్న జైను సీరియస్గా చూస్తూ నాన్సీ రూమ్కి వెళ్ళి జైను చూసి కోపంగా డోర్ లాక్ చేసి నాన్సీని చెక్ చేశాక పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ఈ మెడిసిన్స్ 4 days యూజ్ చేయి అని టేబుల్ మీద పెడుతూ, అండ్ ఆయింట్మెంట్ కూడా యూజ్ చేయి, ఎక్కువ పెయిన్ అనిపిస్తే నాకు కాల్ చెయ్యి. థ్యాంక్ యూ శ్రావణి అని నీరసంగా చెప్తున్న నాన్సీ చేయి పట్టుకుని, వాడిని చేంజ్ చేయాలి అనుకుంటూ ప్రతిసారి ఇలా వాడితో పెయిన్ తీసుకుంటున్నావు. వాడిని వదిలి నువ్వు ఉండలేవు, అండ్ జై కూడా ఈ లైఫ్ నుండి దూరంగా రాడు. ఇంకా ఎందుకే వాళ్ళు చేంజ్ కోసం ట్రై చేస్తూ ఉన్నావు? నాకు జై అంటే ఎంత పిచ్చో నీకు తెలియంది కాదు కదా శ్రావణి, బట్ నా స్వార్థం కోసం జైను నా దగ్గరే లాక్ చేయడం నాకు నచ్చడం లేదు. నాన్సీ, అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఎలాగే ఇంత పిచ్చిగా జై కోసం అన్నీ భరిస్తూ ఉన్నావు, ఆఖరికి నీ పేరెంట్స్ని కూడా జై కోసం వదిలేశావు. ఇంత పిచ్చిగా ఏ అమ్మాయి కూడా అబ్బాయిని లవ్ చెయ్యదే. నువ్వే అంటున్నావు కదా పిచ్చి అని, అయినా నాకంటూ ఎవరూ లేరు శ్రావణి, ఉన్నది జై మాత్రమే. ప్లీజ్ వాళ్ళని గుర్తు చేయకు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. నాన్సీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ కంట్రోల్ అని తన చేతిని ప్రెస్ చేసి వదులుతూ 1 week వరకు జైకి దూరంగా ఉండు, అప్పుడే నువ్వు సెట్ అవుతావు. వాడేమైనా ఫోర్స్ చేస్తే నాకు కాల్ చేయి, నేనొచ్చి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను అని కోపంగా చెప్తుంది. జై మరి అంత హార్ట్లెస్ వేలో కాదు శ్రావణి, తను నాకు 1 week వరకు కనిపించాడు. ఎలాగో నువ్వు వెళ్తూ వెళ్తూ జైకి ఇప్పుడు క్లాస్ ఇచ్చి వెళ్తావు కాబట్టి జై ఇంకో 1 week వరకు ఇటువైపు కూడా రాడు. రాకపోతే చంపేస్తాను, నిన్ను ఇలా బెడ్ మీద పడేసి వాడు ఎక్కడికి వెళ్తాడు అని కోపంగా అరుస్తూ డోర్ ఓపెన్ చేసి జైని లోపలికి రమ్మని పిలుస్తుంది.
నాన్సీ హౌ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతూ నాన్సీ పక్కన కూర్చొని కన్సర్న్ చూపిస్తూ అడుగుతున్న జైని చూసి వీడు నాకు అర్థం కాడు అని పెదవి విరుస్తూ జై వైపు చూస్తూ ఉంటుంది. శ్రావణి దెయ్యంలా అలా చూస్తూ ఉండకపోతే వెళ్ళి నాన్సీ కోసం జ్యూస్ తీసుకొనిరా అని అంటున్న జై వైపు చూసి వీడు నన్ను డాక్టర్ అనుకుంటున్నాడా లేదా మెయిడ్ అనుకుంటున్నాడా? జై శ్రావణిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నవ్ ఐఎమ్ ఓకే అని చిన్నగా స్మైల్ ఇచ్చి పాపం అనవసరంగా శ్రావణికి ట్రబుల్ ఇచ్చావు. తన ఫ్లాట్ ఇక్కడ నుండి చాలా లాంగ్, వెళ్ళి తనని డ్రాప్ చేసి రా జై ప్లీజ్. నన్నేం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు కానీ నాన్సీ చాలా వీక్గా ఉంది. తను క్యూర్ అయ్యే వరకు ఎటు వెళ్లకుండా కేర్ఫుల్గా చూసుకో అండ్ 10 days వరకు దాన్ని టచ్ చెయ్యకు అని సీరియస్గా చెప్పి వెళ్తున్న శ్రావణిని చూసి జై నవ్వుకుంటూ దీనికి లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం బాగా ధైర్యం నటిస్తుంది అని చెప్పి నవ్వుతాడు. అది విన్న నాన్సీ కూడా చిన్నగా నవ్వుతుంది. తన కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చున్న శ్రావణి వాటర్ బాటిల్ మొత్తం ఫినిష్ చేసి బాబోయ్ ఎంత భయం వేసిందో, పర్లేదు బానే మాట్లాడాను, శభాష్ శ్రావణి అని నవ్వుకుంటూ తన ఫ్లాట్కి రిటర్న్ అవుతుంది. జై నువ్వు నీ ఫ్లాట్కి స్టార్ట్ అవ్వు, నేను బానే ఉన్నానని చెప్పి జైకి తన వల్ల ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని మెల్లగా చెప్తుంది. నీకోసం మెయిడ్ని అపాయింట్ చేశాను నాన్సీ, తను రేపు వస్తుంది, తను రాగానే వెళ్తాను, నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అని నాన్సీకి జ్యూస్ తాగించి పడుకోపెట్టాక తను హాల్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ ఏమన్నా వచ్చాయేమో అని చెక్ చేస్తూ ఉంటాడు. నిద్రపోతున్న మాన్య మొబైల్ రింగ్ అవ్వడంతో కళ్ళు కూడా ఓపెన్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అంటూ నిద్ర మత్తులో మాట్లాడుతుంది. ఏంటి ఇంకా పందిలాగా బెడ్ మీద పడుకొని బొర్లుతూ ఉన్నావా, లెగవే ఫస్ట్ అంటున్న మేల్ వాయిస్కి మాన్య నిద్ర ఎగిరిపోవడంతో పాటు తన మొహం కూడా బీట్రూట్ లాగా ఎర్రబడుతుంది. ఎవడ్రా నువ్వు కాల్ చేసి పిచ్చి వాగుడు వాగుతున్నావు? ఇంకోసారి నాకు కాల్ చేస్తే పుచ్చి లేచిపోద్ది. నేను ఎవరో కాదే, నీకు కాబోయే మొగుణ్ణి. నువ్వు నన్ను లేపాల్సింది పోయి నేను నిన్ను లేపాల్సి వస్తుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నానే. వామ్మో దీనికి డౌట్ వచ్చినట్టుంది అని అమర్ కాల్ కట్ చేసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన మాన్య పాప జుట్టు పీక్కుంటూ ఉంటుంది కాల్ చేసింది ఎవరా అని. పైగా అది కాల్ బ్యాక్ చేయడానికి కూడా లేదు, అది ప్రైవేట్ నెంబర్ అవ్వడంతో కాల్ బ్యాక్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది మాన్య. ఇంతలో శైలు నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఓకే ఆంటీ ఇప్పుడే స్టార్ట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. డీప్ స్లీప్లో ఉన్న మాయాకి తన బెడ్రూమ్ డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్కి కళ్ళు నురుముకుంటూ లేచి కూర్చొని మొబైల్లో టైం చూసి తన బెడ్ మీదున్న హర్ష థింగ్స్ అన్నిటినీ నీట్గా తన వార్డ్రోబ్లో ముందులాగా ఎవరికీ కనిపించకుండా దాచేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మాయి గారు కాఫీ అంటూ మేడ్ తన చేతిలో కాఫీ పెట్టగానే దాన్ని తీసుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో కూర్చొని గార్డెన్ వైపు చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉన్న తనకి ఇవాళ ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గుర్తు రావడంతో హో షెట్ ఈ విషయం ఎలా మర్చిపోయాను అని తన ముందున్న మొబైల్లో మరోసారి టైం చూస్తుంది. అప్పటికే టైం 9:05 అవుతూ కనిపించడం చూసి వీకెండ్ అని బద్ధకంగా పడుకున్నాను, అక్కడ వదిన వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, దట్టు వదిన పార్టీలో మిడిల్లోనే వెళ్ళిపోయింది అని కాఫీ కప్ పక్కన పెట్టేసి ఫాస్ట్గా ఈ విషయం అందరికీ గుర్తు చేయాలి అనుకుంటూ హాల్లోకి వచ్చిన మాయాకి హాల్లో ఎవరూ కనిపించరు. బట్ కిచెన్ నుండి మాత్రం కుక్కర్ విజిల్ సౌండ్స్ రావడం విని రేణుక కోసం కిచెన్లోకి వెళ్తుంది. సండే అవ్వడంతో ఆ రోజు అందరికీ ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మార్కెట్ నుండి ఫ్రెష్గా తెప్పించి రేణుక కుక్ హెల్ప్తో తనే అన్ని కుక్ చేసి అందరికీ వడ్డిస్తుంది. ప్రతాప్ వర్మ కోసం ఫిష్, వినయ్ వర్మ కోసం మటన్ అండ్ జై కోసం ప్రాన్స్, తన కోసం చికెన్. మాయా నాన్ వెజ్ తినదు కాబట్టి తన కోసం మష్రూమ్ పన్నీర్, ఇలా అందరి కోసం అన్ని వెరైటీస్ కుక్ చేసి డైనింగ్ టేబుల్ మీద మొత్తం ఫిల్ చేసి ప్రతి ఒక్కరికి తనే వడ్డించడం రేణుకాకి బాగా ఇష్టం. జై ఎక్కువగా జిమ్ చేసేది రేణుక కోసమే. తను తినను అంటే రేణుక ఎక్కడ ఫీల్ అవుతుందో అని చెప్పి సండే ఒకటి తన డైట్ని క్రాస్ చేసి తిని ఎక్స్ట్రా అవర్స్ జిమ్లోనే ఉంటాడు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ తనని వెనుక నుండి చుట్టేసి నవ్వుతూ చెప్తున్న కూతుర్ని చూసి తన కోపాన్ని పక్కన పెట్టి గుడ్ మార్నింగ్ మాయా అని చిన్నగా నవ్వుతూ తన కుకింగ్ కంటిన్యూ చేస్తుంది. మామ్ ఏం చేస్తున్నావు అని స్టవ్ వైపు చూసిన తనకి 4 బర్నర్స్ మీద 4 టైప్ ఆఫ్ వెరైటీస్ కనిపించడం చూసి మామ్ మర్చిపోయావా, ఇవాళ మనం వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ అక్కడే, మర్చిపోయావా ఏంటి? వదిన? ఏ వదిన? ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గుర్తున్నా లేనట్టే మాట్లాడి మనం ఎక్కడికి వెళ్ళడం లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం పన్నీర్ దోశ వేడివేడిగా తిందు కానీ అని చెప్పి మళ్ళీ కుకింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. మామ్ మర్చిపోయావా, మనం ఆద్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాం కదా అంటూ రేణుకాకి దూరంగా జరిగి తన వైపు చూస్తుంది. మాయా చాలా చిరాగ్గా ఉన్నాను, విసిగించుకుంటా వెళ్ళు. అయినా మీ డాడ్ తాతయ్య అంత ఖాళీగా ఏం లేరు, వాళ్ళ వర్క్స్ అన్నీ ఆపుకొని అక్కడ టైం స్పెండ్ చేయాల్సిన నీడేం లేదు. పైగా జై కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి అన్న ఇంకా ఇంటికి రాలేదా? మళ్ళీ ఆ సోనీ దగ్గరికి ఏమన్నా వెళ్ళాడా?
దానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాని అని ఆలోచిస్తూ, నువ్వు ఎలా రావో నేను కూడా చూస్తాను మామ్, నువ్వు టీవీ అయితే రిమోట్ డాడ్ అని నాకు బాగా తెలుసు కదా అని నవ్వుకుంటూ వినయ్ రూమ్ వైపు వెళ్తుంది. రేణుక వెనక్కి తిరిగి వెళ్తున్న మాయాని చూసి వదిన ఇంకోసారి దాని పేరు పిలవకుండా చూడాలి అనుకొని శ్వేతకి మళ్ళీ కాల్ చేస్తుంది. బట్ శ్వేత కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వదిన బాగా ఫీల్ అయినట్టుంది. కుదిరితే ఒకసారి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి అనుకొని చికెన్ని రోస్ట్ చేస్తూ ఉంటుంది. మాయ తన పేరెంట్స్ రూమ్కి వెళ్ళి డాడ్ అంటూ వెళ్ళి వినయ్ కాల్లో బిజీగా ఉండడం చూసి సైలెంట్గా బెడ్ మీద కూర్చొని వినయ్ కాల్ అయ్యే వరకు ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. వినయ్ కాల్ అయ్యాక మాయా వైపు చూస్తూ, ఏంట్రా మార్నింగ్నే ఇలా వచ్చావు, ఎటైనా వెళ్తున్నావా, మనీ ఏమైనా కావాలా అంటూ తన వీల్ చైర్ మూవ్ చేస్తూ మాయా ముందుకొచ్చి ఆగుతాడు. వెళ్తున్నావా? కాదు డాడ్, వెళ్తున్నాం, అందరం ఆద్య వదిన ఇంటికి వెళ్తున్నాం అనుకున్నాం కదా, ఆ విషయాన్ని మీరు కూడా మర్చిపోయారా? అవును కదా, నిజంగా మర్చిపోయాను బంగారం. అయితే ఏంటి, ఇప్పుడే స్టార్ట్ అవుదాం, వెళ్ళి తాతయ్యకి ఇన్ఫామ్ చేయపు, మామ్కి కూడా చెప్పు. తాతయ్యకి నేను చెప్తాను, బట్ మామ్కి మాత్రం నువ్వే చెప్పు, ఎందుకంటే మామ్ నువ్వు చెప్తేనే వింటుంది. అలా అనగానే అలాగే రా, ఇప్పుడే చెప్తాను ఆగు అని రేణుకా నెంబర్కి కాల్ డయల్ చేసి రూమ్కి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కుక్తో కర్రీస్ ఏవి మాడిపోకుండా చూసుకోమని చెప్పి రేణుక రూమ్లోకి వచ్చేసరికి వినయ్ మాయ నవ్వుకుంటూ మాట్లాడుతూ కనిపిస్తారు. ఏంటండి పిలిచారు, ఏమైనా కావాలా? నాకేం అక్కర్లేదు, కానీ ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం అందరం మహదీర్ వాళ్ళ హోమ్కి వెళ్తున్నాం, ఫాస్ట్గా రెడీ అవ్వు, డిన్నర్ కూడా అక్కడే చేస్తున్నాం. అదేంటండి సడన్గా చెప్తే ఎలాగా, మీ అందరి కోసం నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను, కావాలంటే మరొక వీకెండ్ వెళ్దాం. సడన్గా ఏం కాదు మామ్, డాడ్ నైట్ కూడా చెప్పాడు కదా అని పక్క నుండి చెప్తున్న మాయాని సీరియస్గా చూస్తూ ఉంటుంది రేణుక. పార్టీలో కూడా సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు రేణు, అయినా నువ్వు కుక్ చేయాలి అనుకుంటే అక్కడ కూడా చెయ్యొచ్చు, ఇక్కడ నువ్వు కుక్ చేసినవి ఇంట్లో మేడ్స్ తింటారు, కానీ ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు అని వినయ్ సీరియస్గా చెప్పడంతో రేణుక చచ్చినట్టు రెడీ అవుతుంది. అది చూసిన మాయ నవ్వుకొని రేణుక చూడకుండా వినయ్ బుగ్గన ముద్దు పెట్టి ఫాస్ట్గా ప్రతాప్ వర్మ రూమ్లోకి వెళ్ళి తనకి కూడా విషయం చెప్పి తన రూమ్కి వెళ్తుంది. అన్నయ్యకి కాల్ చేయాలి, ఎక్కడున్నాడో ఏంటో అనుకుని వెంటనే జై నెంబర్కి డయల్ చేస్తుంది. నైట్ వర్క్ చేస్తూ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ పడుకున్న జైకి మాయా నుండి కాల్ రావడంతో నిద్ర కళ్ళతోనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, ఎక్కడున్నావు, మళ్ళీ ఆ ఫ్లాట్కి వెళ్ళావా అని కోపంగా అడుగుతుంది. గుడ్ మార్నింగ్ మాయా, లేదురా వేరే ఫ్రెండ్ దగ్గరున్నాను. ఏంటో చెప్పు, బాగా నిద్ర వస్తుంది, నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు, ఇంతకీ తను అమ్మాయా అబ్బాయా? మార్నింగ్ ఈ క్విజ్ ఏంట్రా నాకు, తన అమ్మాయి అయితే ఏంటి చెప్పు. అమ్మాయి అంటేనే తెలుస్తుందిలే, నువ్వు నైట్ అంతా ఎందుకు నిద్రపోలేదో అని అనుకుంటూ, నువ్వు అక్కడ నుండి ఎప్పుడు స్టార్ట్ అవుతావు అన్నయ్య? ఇవాళ రాలేను మాయా, నా ఫ్రెండ్ కూడా బాగా సిక్ అయింది, తనని కేర్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. హో అలాగా, ఓకే అన్నయ్య, మేమందరం ఆద్య వదిన హోమ్కి వెళ్తున్నాము, యూ టేక్ కేర్ అంటూ పార్టీలో జై ఇంటెన్షన్ ఆద్య మీద ఉండడం గమనించి కాల్ కట్ చేసి నవ్వుకుంటూ ఉంటుంది. ఎలా రావో నేను కూడా చూస్తాను అని నవ్వుకుంటూ తను రెడీ అయ్యి కిందకి వెళ్ళి అందరూ రెడీ అయ్యాక అక్కడి నుండి స్టార్ట్ అవ్వబోతూ ఉండగా ఉరుములేని మెరుపులాగా సడన్గా అక్కడికి వచ్చిన జైని చూసి మాయా నవ్వుకుంటూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి కొంతమంది ఆన్సర్ చేశారు, అది కరెక్టా కాదా అని చెప్పి దానికి రిలేటెడ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను మీకు అనౌన్స్ చేస్తాను. సో నేను కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి, బట్ ప్లాన్ చేద్దాం నిదానంగా. సో అదనమాట, నేను మీ అందరికీ రిప్లై కూడా ఇవ్వలేదు, ఎందుకంటే రిప్లై ఇచ్చానంటే ఆ మెసేజెస్ అన్ని కామెంట్స్ నాకు కనిపించవు, అందుకే రిప్లై ఇవ్వలేదు అనమాట. సో ఏమీ అనుకోవద్దే. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ కూడా ఇవ్వండి. చాలా తక్కువ హైప్స్ వస్తున్నాయి నాకు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చూద్దాం ఈ ఎపిసోడ్కైనా కొంచెం ఎక్కువ హైప్ ఇస్తారేమో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.